హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేకే వరల్డ్. జేకే వరల్డ్లో మీరు చూస్తున్న ఈ వీడియో డార్జిలింగ్ ట్రిప్కి బయలుదేరామండి. మేము ప్లెయిన్లో బయలుదేరాము. ప్లెయిన్ డైరెక్ట్గా ఉండదు, డార్జిలింగ్కి బాగ్డోగ్రాలో దిగవలసి ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ట్యాక్సీ ద్వారా డార్జిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. బాగ్డోగ్రా నుంచి డార్జిలింగ్కి ట్యాక్సీలో 3.5 గంటలు పడుతుంది. ఈ 3.5 గంటల దారి ఎలా ఉంటుందంటే చాలా నైట్ పూట అయితే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది మనకి. కొంచెం భయం కూడా పుడుతుంది. పగటిపూట అయితే మాత్రం చుట్టూ ఉన్న వాతావరణంతో మనం చాలా హ్యాపీగా ఉంటాము, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. అయితే ఈ డార్జిలింగ్ అనేది హిమాలయాలకి దగ్గరలో ఉంది కాబట్టి ఇది ఒక చల్లని ప్రదేశము. ఇది మేము వెళ్ళిన నెల మే లాస్ట్ వీక్. ఏప్రిల్ మేలో మనకి డార్జిలింగ్ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే వర్షము, మంచు, చల్లని వాతావరణము అంతా మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట. అక్కడ ఫుల్ రష్ కూడా అప్పుడే ఉంటుంది మనకి. అయితే ఈ డార్జిలింగ్ 7,410 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ డార్జిలింగ్ అంత ఎత్తులో ఉంటుందన్నమాట. అందుకని చాలా చల్లగా ఉంటుంది. ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. మనకి చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే మనం వెళ్ళేటప్పుడు ట్యాక్సీ వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలండి. బాగ్డోగ్రాలో ఎయిర్పోర్ట్లో ఉన్న ట్యాక్సీ వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ఒక చిన్న డిసప్పాయింట్మెంట్కి అయ్యాం కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళతోటి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ మనకి ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాము అంటే వాళ్ళే మొత్తం చూపించేటట్టుగా ఉంటుంది. మధ్యలో మనకి ఏమన్నా చిన్న డిసప్పాయింట్ అయితే మాత్రం వేరే వాళ్ళు రావడం చాలా కష్టంగా ఉంటుంది. ట్యాక్సీ వాళ్ళకి ముందుగా డబ్బులు ఇవ్వద్దు. నెక్స్ట్ రూమ్లు మాట్లాడుకునేటప్పుడు మనం చూసి మాట్లాడుకుంటేనే మంచిది. ఆ విషయం కూడా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ లాగానే ఇస్తున్నాను. డార్జిలింగ్లో ఫుడ్ గురించి చెప్పాలంటే ఉదయం 9-9:30కి మొదలవుతుంది బ్రేక్ఫాస్ట్ నుంచి. సాయంత్రం రాత్రికి మాత్రం 9:30 తర్వాత ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు మనకి పెట్టడానికి కూడా. మనం ఆర్డర్ ఇచ్చుకుంటే కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. ఇది ఒక నెంబర్ 1 పాయింట్. డార్జిలింగ్లో ఎక్కువగా నడవాల్సి ఉంటుంది. మనం ఫుడ్ కోసమైనా దేనికోసమైనా ఎక్కువగా నడవాల్సి కూడా ఉంటుంది. నడక మొత్తం కొంచెం 1 వేలో చాలా ఇరుగ్గా ట్యాక్సీలో ఒక పక్క, మనం ఒక పక్క నడవవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎత్తు పల్లాలు మొత్తం కొండ ఎక్కడం దిగడం ఈ విధంగానే ఉంటుంది నడక మొత్తం. తర్వాత చల్లని ప్రదేశం కాబట్టి వెళ్ళేటప్పుడు కాస్త మనం మందంపాటి బట్టలు, దుప్పట్లు అలాంటివి తీసుకెళ్తేనే చాలా మంచిది. అంటే సమ్మర్లో ఇక్కడ మనం లెక్క పెట్టుకొని తీసుకెళ్తే మాత్రం ఇక్కడ సమ్మర్తో పోల్చి ఏం కాదు అని అనుకుంటే మాత్రం కష్టపడాల్సి వస్తుంది. అక్కడ చల్లగా ఉంటుంది. 6:30 నుంచి ఇంకా ఫుల్ చలిగా ఉంటుంది. అక్కడ ఉండేది మొత్తం టీ తోటలు, బుద్ధిస్ట్ టెంపుల్స్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ దేవదారు వృక్షాలతో నిండిన కొండలు, చక్కటి వాతావరణం, మంచుతో కప్పబడిన మంచి మంచి సీనరీస్. అక్కడ టీ బాగా ఫేమస్, ఊల్ బాగా ఫేమస్. అంటే స్వెటర్స్, బ్లాంకెట్స్ అలాంటివి చాలా బాగా దొరుకుతాయి. అవి మనకి చాలా అనుకూలంగా కూడా ఉంటాయి, తక్కువలోనే దొరుకుతుంటాయి. నెక్స్ట్ ఫుడ్ విషయంలో అన్ని ఫుడ్ మనకి ఇక్కడ ఏం దొరుకుతున్నాయో అక్కడ అవన్నీ దొరుకుతాయి. దానికి ఏం దిగులు లేదు. కానీ ట్యాక్సీ వాళ్ళతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ కూడా చెప్తున్నాను, రూమ్లు మాత్రం మనం చూసుకున్న తర్వాత తీసుకోవడం చాలా కరెక్ట్. ఈ ట్రిప్కి 3 రోజులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అంటే అన్నీ చూడగలము. ఒకే రోజు ఒక ట్యాక్సీ డ్రైవర్ని మాట్లాడుకుంటే అతను చూపించేవే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఏంటంటే మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉండవలసి వస్తుంది. ఎందుకంటే వాతావరణాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇది మనకు నేపాల్కి, హిమాలయాలకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంత అందంగా ఉంటుందన్నమాట. మనం అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకోవాలి అని అంటే స్వెటర్స్, మనకి టీ పొడి ఇవి బాగా దొరుకుతాయి, బాగుంటాయి కూడా. కొంచెం వెలుగున్నప్పుడే డార్జిలింగ్ పైకి వెళ్ళేటట్టుగా చూసుకుంటే ఇంకా మంచిది. మనకు అనుకూలమైన రూములు దొరుకుతాయి, వ్యూ పాయింట్స్ రూములు దొరుకుతాయి అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కొంచెం మీకు చెప్పాలనుకొని ఈ చిన్న వీడియో తీశాను. నెక్స్ట్ వీడియోలో రూమ్ గురించి, ఫుడ్ గురించి ఇంకా వివరంగా చెప్తాను.
అంతవరకు నమస్కారం, ఉంటానండి. నైట్ పూట మొత్తం ప్రయాణం అంతా ఇగో ఇలానే ఉంటుంది. కాస్త పక్కన లోయ ఉంటుందన్నమాట. అందుకని వెలుగున్నప్పుడు పైకి వెళ్ళేలా చూసుకోమని చెప్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. నమస్కారం.